నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. అయితే బీజేపీ ఇప్పటికే కొన్ని స్థానాలను మరియు మిగతా పార్టీలు వారి వారి అవకాశాన్ని బట్టి కొంతమంది అభ్యర్థులను ప్రకటించగా, బీఆర్ఎస్ మాత్రం ఇంకా కొన్ని సీట్లు 4 సీట్లు నిన్నటి వరకు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 లోక్సభ నియోజకవర్గాల నుండి ఎవరు పోటీ చేస్తారనే దానిపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుండి ఒక కొత్త ముఖాన్ని తీసుకొచ్చి పోటీ చేయిస్తారనే చర్చ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది. అయితే ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య కొంత భేదాభిప్రాయాలు ఉండడం కారణంగా ఇంకా బీఆర్ఎస్ నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపేవారు లేకపోవడంతో నల్గొండ స్థానానికి అలాగే భువనగిరి స్థానానికి ఎవరిని ప్రకటించాలనే విషయంపై బీఆర్ఎస్ అధినాయకత్వం సందిగ్ధంలో పడింది. ఈ సందిగ్ధం తాత్కాలికమైన చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా నుండి పలుసార్లు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీ గుత్తా సుఖాందర్ రెడ్డి గారు, ఈయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. నల్లగొండ లేదా భువనగిరి నియోజకవర్గాల్లో, ఎందుకంటే ఉమ్మడి నల్గొండలో ఈ 2 స్థానాలు, ఈ నుండి ఏదో ఒక స్థానంలో ఆ అమిత్ రెడ్డిని పోటీ చేయించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా, ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్గా, ఇంకా మదర్ డైరీ చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి సేవలు అందించిన వారిని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా నల్గొండ లేదా భువనగిరి స్థానాల నుండి బీఆర్ఎస్ తరఫున ఏదో ఒక నియోజకవర్గం నుండి అమిత్ రెడ్డిని పోటీ చేయించే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. ముఖ్యంగా అమిత్ రెడ్డి అమెరికాలో ఎంఎస్ చేసి భారత్కి తిరిగి వచ్చిన సామాన్యుడిగా, సౌమ్యుడిగా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. సింపుల్ మ్యాన్గా ఏ రకమైనటువంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ తన తండ్రి బాటలోని స్పష్టంగా ప్రజాసేవకు అంకితమయ్యాడు. పెద్ద చదువుల్ని చదివించడం, ఆర్థిక సాయం చేయడం, ఉద్యోగాలు ఇప్పించడం వంటివి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ నిర్మాణం చేసుకున్నాడు. ముఖ్యంగా కరోనా సమయంలో, ఆ విపత్తు సమయంలో చేసిన సేవ కారణంగా అమిత్ రెడ్డి ప్రజలకు అత్యంత చేరువయ్యాడు. 45 ఏండ్ల తండ్రి రాజకీయ జీవితం మరియు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అమిత్ రెడ్డి స్వయంగా ఏర్పరచుకున్న పొలిటికల్ నెట్వర్క్, ఆ అనుభవానికి కారణంగా ఈసారి నల్గొండ లేదా భువనగిరి జిల్లా నుండి అమిత్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తే గెలుపు సాధ్యం అవుతుందని, సుగమం అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు యువ నాయకుల కోసం అన్వేషణ చేస్తుంది. ఇప్పటికే ఆయా పార్టీలు యువకుల్ని ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ నల్గొండలో జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి అవకాశం ఇవ్వడంలో, భువనగిరి అభ్యర్థి టికెట్ అమిత్ రెడ్డికి ఆఫర్ చేస్తుంది అంటూ పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుండి కూడా. గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు సైతం భువనగిరిలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడితే తప్పనిసరిగా గెలుపు ఖాయం అని భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండలో సూర్యాపేట మినహా మొన్న జరిగిన అన్ని అసెంబ్లీ సీట్లలో గెలిచిన కాంగ్రెస్, అలాగే పోయినసారి నల్గొండ ఇంకా భువనగిరి స్థానాలను గెలుచుకున్న ఆ కాంగ్రెస్ పార్టీ ఈసారి సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 2 సీట్లను కైవసం చేసుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అమిత్ రెడ్డికి భువనగిరి టికెట్ ఆఫర్ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్థిరపడి ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నాయకుడిగా అందరికీ సుపరిచితమైనటువంటి అమిత్ రెడ్డి గారు, అలాంటి యువ నాయకుడు పార్లమెంట్లో నియోజకవర్గ సమస్యలను, ఇంకా తెలంగాణ రాష్ట్ర సమస్యలను బలంగా వినిపించగలడు అని ప్రజల్లో మాత్రం టాక్ నడుస్తుంది. కొంత మంచి విశ్వాసం వాళ్ళ తండ్రి ద్వారా, ఆయన ద్వారా కూడా కలిగింది. మరి బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ ఉమ్మడి నల్గొండలో ఎవరికి టికెట్ కట్టబెట్టబోతున్నాయి, అమిత్ రెడ్డిని ఏ పార్టీ వినియోగించుకోబోతుంది అనేది మరో 2-3 రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్వరగా ఈ విషయంపై తెలుసుకొని ప్రజల్లో ఆ విధంగా ముందుకు పోతాడని ఆశిస్తూ నమస్కారం.